హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు కదా! యూఎస్‌సిఎస్ మరో కొత్త రూల్ ఎన్‌టిఏ. ఇది మనకి లాభమా? నష్టమా? అసలు ఈ ఎన్‌టిఏ అంటే ఏంటి? ఈ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అసలు విషయం గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైతే ఇండియా వెళ్ళి రావాలనుకుంటున్నారో, లేదంటే ఆల్రెడీ ఇండియాలో ఉన్నారో, యూఎస్ రావాలనుకుంటున్నారో, ఇప్పుడైతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదంటండి. చాలా స్మూత్‌గా జరిగిపోతుందంట. అయితే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళు అడిగిన క్వెషన్‌కి సరిగ్గా ఆన్సర్ చేయకపోయినా వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మాత్రం సెకండరీ లెవెల్ స్క్రూటినింగ్ చేస్తున్నారు. కాబట్టి మొబైల్‌లో ట్యాబ్‌లో గానీ, లేదంటే ల్యాప్‌టాప్‌లో గానీ మీరు మనీ రిలేటెడ్ మ్యాటర్స్ గానీ, అన్నెసరీ అయిన మ్యాటర్స్ కానీ ఏమి ఉంచుకోమాకండి. బ్యాకప్ కూడా రాకుండా చూసుకోండి. బట్ అట్లాగని కంప్లీట్‌గా క్లీన్ చేయబాకండి. జనరల్ మెసేజెస్ మాత్రం ఉంచుకోండి. ఇది 100 మంది ఇండియాకి వెళ్ళొస్తున్నారనుకోండి, ఒకళ్ళో ఇద్దరికో జరుగుతుంది. అందరికైతే జరగటం లేదు. బట్ సేఫ్ సైడ్ ఆ 1%లో కూడా మనం ఉండకూడదు అనుకుంటే జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని క్లియర్‌గా ఉండండి. రీసెంట్‌గా లాస్ట్ వీక్ మాకు బాగా తెలిసిన ఒక ఫ్యామిలీ, అట్లాగే మా హస్బెండ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఇండియా నుంచి వచ్చారు 1 మంత్ లీవ్ తర్వాత. సో, వాళ్ళు టెక్సాస్‌కే వచ్చారు. సో, టెక్సాస్‌లో అయితే ఎలాంటి ప్రాబ్లమ్ లేదంట. కొంతమందిని 2, 3 క్వెషన్స్ అడుగుతున్నారంట. కొంతమందిని అసలు 1, 2 క్వెషన్స్ అడిగేసి పంపించేస్తున్నారంట. సో, ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ వీసాల మీద ఎవరైతే ఇండియాకి వెళ్ళొస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. బట్ మన సేఫ్టీలో మనం ఉండాలి కాబట్టి జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని రండి. ఇది నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అండి. సో, ఇప్పుడు అసలు మన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూఎస్‌సిఎస్ వాళ్ళు కొత్తగా ఒక రూల్ తీసుకొచ్చారు. అదేంటి అనంటే యూఎస్‌సిఎస్ వాళ్ళు పాలసీ మెమరాండంగా ఫిబ్రవరి 28 నుంచి ఒక రూల్‌ని పాస్ చేయడం జరిగింది. అదే ఎన్‌టిఏ. ఎన్‌టిఏ అంటే నోటీస్ టు అపియర్. ఇది లాస్ట్ టైమ్ ట్రంప్ ఉన్నప్పుడు కూడా ఇష్యూ చేసేవాళ్ళంటండి. ఆ తర్వాత బైడెన్ వచ్చిన తర్వాత తీసేశారంట. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ఎన్‌టిఏని మళ్ళీ అప్లై చేస్తున్నారు. నోటీస్ టు అపియర్ ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు? ఎలాంటి సిచ్యువేషన్‌లో ఇస్తారు అనంటే, వీసా హోల్డర్స్ ఎవరైనా సరే, అమెరికాలో ఉండే వీసా హోల్డర్స్ ఎవరికైనా సరే ఈ ఎన్‌టిఏ ఇవ్వచ్చు. ఎవరైతే వీసా టైం అయిపోయినాక కూడా అమెరికాలో ఉంటున్నారో, లేదంటే ఎవరైతే అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్‌కి అప్లై చేస్తున్నారో, లేదంటే రెన్యువల్‌కి అప్లై చేస్తున్నారో, లేదు అనంటే వాళ్ళు ఇల్లీగల్‌గా ఉంటున్నారో, వీళ్ళందరికీ ఎన్‌టిఏ ఇచ్చే అవకాశం ఉందండి. అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. ఒక టూరిస్ట్ వీసా మీద అమెరికాకొచ్చి వాళ్ళు F1 వీసా కిందకి టర్న్ అయితే గనక అలాంటి వాళ్ళకి ఎన్‌టిఏ నోటీస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా H4 వాళ్ళు F1కి గానీ ఇట్లా టర్న్ అయినా కూడా, అంటే వాళ్ళ స్టేటస్ అడ్జస్ట్ చేసుకున్నా కూడా అలాంటి వాళ్ళకి ఎన్‌టిఏ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ వీసా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఎన్‌టిఏ వచ్చే ఛాన్స్ లేదు. అంటే H1B వాళ్ళు, L1 వాళ్ళు వీళ్ళకైతే ఎన్‌టిఏ ఇవ్వరు. కానీ వాళ్ళ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే H4 మీద ఉండేవాళ్ళు, L2 మీద ఉండే వాళ్ళకి మాత్రము ఈ నోటీస్ టు అపియర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఇవ్వడం వల్ల నష్టం ఏంది అనంటే, ఎన్‌టిఏ ఒక్కసారి మనకి ఇష్యూ చేశారు అంటే మనము ఇమ్మీడియేట్‌గా ఇమ్మిగ్రేషన్ జడ్జి ముందు అపీల్ అవ్వాల్సి ఉంటుంది కోర్టులో. అప్పుడు వాళ్ళు ఆ జడ్జి డిసైడ్ చేస్తారు మనం ఇక్కడ ఉండాలా, లేకపోతే మనల్ని డిపోర్ట్ చేయాలా అనేది. అండ్ బేసిక్‌గా ఈ అమెరికాలో మనం ఉండొచ్చా, ఉండకూడదా అనేది ఇమ్మిగ్రేషన్ జడ్జి డిసైడ్ చేస్తారు. ఒక్కసారి ఎన్‌టిఏ మనకి ఇష్యూ చేశారు అనంటే ఇమ్మీడియేట్‌గా మనం జడ్జి ముందు అయితే కోర్టులో హాజరవ్వాల్సి ఉంటుంది. అది ఇమ్మిగ్రేషన్ జడ్జి ముందు. లేదు అనంటే గనక యూఎస్‌సిఐఎస్ వాళ్ళు డైరెక్ట్‌గా డిపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది చెక్ చేసి. I-82(6) ప్రకారం ఈ యూఎస్‌సిఐఎస్ వాళ్ళకి ఏవైతే అధికారాలు ఉన్నాయో వాటిని ఇంకాస్త ఎక్స్టెండ్ చేయడానికి ఈ ఎన్‌టిఏ అనేది యూజ్ అవుతుందండి. సో, యూఎస్‌సిఐఎస్ వాళ్ళు చెక్ చేసి ఎయిదర్ వాళ్ళు డైరెక్ట్‌గా డిపోర్టేషన్ ప్రాసెస్ అన్నా చేయొచ్చు, లేదంటే ఇమ్మిగ్రేషన్ జడ్జి ముందు మిమ్మల్ని అపియర్ అవ్వమనైనా అడగొచ్చు. ఏదైనా జరగొచ్చు ఈ రెండిట్లో. అలా జరిగితే గనక వెంటనే మనం అపియర్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఇమ్మిగ్రేషన్ జడ్జి మన తలరాతని డిసైడ్ చేస్తారనమాట. మనం ఉండాలా, వెళ్ళాలా అనేదాన్ని. సో, యూఎస్‌సిఐఎస్ వాళ్ళు
ఈ రూల్ ప్రకారము ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసా ఉన్న వాళ్ళని ఏమీ టచ్ చేయరు, కానీ వాళ్ళ డిపెండెంట్స్ని కానీ ఎవరైతే ఇల్లీగల్గా దొంగ డాక్యుమెంట్స్ పెట్టుంటున్నారో లేదా ఇల్లీగల్గా వచ్చినా కానీ లేదంటే మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే, మనము మన పాస్పోర్ట్లో కానీ లేదంటే మన వీసాల్లో కానీ ఏదన్నా మిస్లీడ్ చేస్తూ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ లేదంటే మన స్టేటస్ F1 నుంచి H4కి అట్లా మార్చుకున్నా కానీ వీళ్ళకి ఖచ్చితంగా NTA ఇచ్చే ఛాన్స్ ఉందండి. అంటే అందరికీ ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు NTA ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ H4 నుంచి H1Bకో లేకపోతే F1 నుంచి H1Bకో ఇట్లా మారితే కనుక వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే H1B అనేది ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసా కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. కానీ రిమైనింగ్ అడ్జస్ట్మెంట్ ఈవెన్ గ్రీన్ కార్డ్ వాళ్ళకైనా సరే ఒకవేళ వాళ్ళు ఏదన్నా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గ్రీన్ కార్డ్కి అప్లై చేయడానికి అని డౌట్ వచ్చినా సరే వాళ్ళకి NTA ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది USCIS వాళ్ళు కొత్తగా పెట్టిన రూలు ఫిబ్రవరి 28 నుంచి 2025 నుంచి ఇది అప్లికబుల్ అవుతుంది. సో ఎవరైనా సరే మీ స్టేటస్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటుంటే కనుక జాగ్రత్తగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, దొంగ డాక్యుమెంట్లు ఇవ్వకుండా కరెక్ట్గా జెన్యున్గా ఉండి ప్రాసెస్ చేసుకోండి. అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ NTA ఇస్తే మాత్రం భయపడకుండా జడ్జి ముందు అపీర్ అయ్యి మీ ఒపీనియన్ మీరైతే ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే జడ్జి ఒపీనియనే ఫైనల్ డెసిషన్, మనం ఇక్కడ ఉండాలా వెళ్ళాలా అనేది. ఇదండి USCIS వాళ్ళ మరో కొత్త రూల్ NTA గురించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.